మీ ఇష్టం. అయితే ఒక్క మాట విజయ్ గఫూర్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే స్టార్టింగ్ ఒక 10 minutes 15 minutes ఈ గందరగోళంలో పోయింది కాబట్టి ఒక 20 నిమిషాలు టైం ఎక్కువ ఇచ్చాము ఎగ్జామ్ రాయడానికి అన్నారు. ఓకే, గుడ్. ఇక్కడ 2 విషయాలు నేను పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను. ఈ గందరగోళంలో ఆ పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసు. క్వశ్చన్ పేపర్స్ చూడగానే పైకి కిందకి చూసి అమ్మని చదివింది లేదు ఇందులో అని అనుకున్నాడంటే ఫీజులు ఎగిరిపోతాయి అక్కడే. ఇది మినిమం సైకాలజీ. అది కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. రెండవది, ఎంసెట్కో ఇంకో సెట్కో 30 seconds లేట్గా వస్తే గేట్లు వేసేసి పోలీసులు పెట్టి బయటికి పంపించేశారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గేట్ల దగ్గర తలలు బాదుకుని ఏడ్చిన సందర్భాలు మనం చూసాం. తప్పు వీళ్ళది ఉంది కాబట్టి అరగంట ఎక్కువ టైం ఇచ్చారు. ఆ పిల్లోడు ట్రాఫిక్ ఏదో ఇరుక్కుపోయి వాళ్ళ నాన్న బైక్ ఏదో చెడిపోయి 10 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషమే లేటుకు వస్తే గేట్ల దగ్గర తాళాలు వేసేసి చూసే ఉంటారు కదా మీరు. ఆ విజువల్స్ నేను చెప్పలేను. ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాయలేక పాపం నెత్తినోరు గేట్లు కేసి కొట్టుకున్న విజువల్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇది దీనికి క్షమించదగ్గ నేరం అంటామా మనం? వెంకటకృష్ణ గారు, ఏ పరీక్ష అయినా కాంపిటేటివ్, ఇప్పుడు క్లాస్ టెస్టులు పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళ ఇష్టము. క్లాస్ టెస్టులు పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు. రొటీన్గా జరిగే మామూలు ఎగ్జామ్స్ అయితే వేరు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్స్ జరుపుతున్నారు. దట్టు యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అదే కదా, లోకల్ కాలేజ్ కండక్ట్ చేసేది కాదు. అన్నప్పుడు యూనివర్సిటీ దగ్గర నుంచి కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్లో బాధ్యుల వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎవరేం చెప్పినా క్షమారం కాదని. యూనివర్సిటీలో కూడా ఫాల్ట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే యూనివర్సిటీ ఏదో ఒక అటెండర్ తీసుకొని పోయి క్వశ్చన్ పేపర్ ఇయ్యాడు కదా. ప్రొఫెసర్ ఉంటాడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఉంటాడు, అన్ని కాలేజ్తో మాట్లాడుతుంటారు. అన్నప్పుడు ఇదిగో ఈ ముందు పంపించింది ఇది 23 బ్యాచ్కు సంబంధించింది, మీరు మీ దగ్గర 5 స్టూడెంట్స్ ఉన్నారు, 5 కాపీస్ తీసి మీరు ముందు అది చూడండి, ఇదిగో మేము పంపిస్తున్నాము 26 బ్యాచ్కు అనేటువంటి పద్ధతిలో కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఉందా లేదా, ఇట్ హ్యాస్ టు బి వెరిఫైడ్. అది ఉంటే కింద ఈ పొరపాటు జరగదు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో పంపించేసేయండి అని కాఫీలు తాక్కుంటూ మాట్లాడుకుంటున్నారా అనేది ఒక డౌట్. ఇక ఇక్కడ కాలేజీలో కూడా ప్రిన్సిపల్ గారు అల్టిమేట్గా ప్రిన్సిపల్ గారు బాధ్యులు అవుతారు. ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వ్యక్తిగతంగా నేను అనడం లేదు. ప్రిన్సిపల్ గారు కన్సర్న్డ్ ప్రొఫెసర్, ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఇంటర్నల్గా వాళ్ళలో ఉంటుంది అరేంజ్మెంట్. అన్నప్పుడు వాళ్ళు ప్రేయర్గా వచ్చి ముందుగా వచ్చి ఏ క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వబోతున్నాము అని వెరిఫై చేసుకొని వాటిని పిల్లలకు ఇన్ టైంలో ఇచ్చేటువంటి పద్ధతిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు లేట్గా వస్తారనుకోండి, ఎవరో మనోళ్ళు చూసుకుంటారులేని, ఆ మనోళ్ళు అంటే కింద ఉండే వాళ్ళు చూసుకుంటారు, ఇట్లే చూసుకుంటారు. చాలా తప్పిది. తప్పనిసరిగా నిర్లక్ష్యం ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఎంత నష్టం జరిగింది ఏమిటి ఆ పద్ధతిలో నేను మాట్లాడడంలే. ఇటువంటి నిర్లక్ష్యం అనేది ఏ కోశాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండడానికి వీల్లేదు. ఆ రకంగా ప్రభుత్వం ఇప్పటికి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి, దాని మీద ఎవరు దోషులు ఏమిటి నేనేం మాట్లాడడంలే. ప్రభుత్వం వెంటనే ఇదిగో ఫలానా సెక్రటరీకి గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ది రెస్పాన్సిబిలిటీ, మాకు 3 daysలోగా రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పినారనుకోండి, గవర్నమెంట్ చాలా అలర్ట్గా ఉంది అనేది వస్తుంది. అట్లా కాదు, యూనివర్సిటీ కండక్ట్ చేయాలనుకోండి, యూనివర్సిటీ అధికారులను యూనివర్సిటీ కాపాడుకుంటుంది. కాలేజే కండక్ట్ చేయాలనుకుంటే ఏమీ జరగలేదండి, అంత బాగుంది అని చెప్తారు. ఇది క్రియేటెడ్ అంటారు. కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా ఒకరినో ఇద్దరినో సెక్రటరీ స్థాయిలో మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. నా పాయింట్ ఏమంటే యాక్షన్ కంటే కూడా ఈ లెథర్జీ పోవాలా, ఈ రకమైన నిర్లక్ష్యం పోవాలా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అలర్ట్గా ఉండి అరగంట ముందుకొచ్చి పరీక్షలు నిర్వహించేటువంటి ఒక బాధ్యత రావాలి అడ్మినిస్ట్రేషన్లో. దానికి ఇటువంటి ఎంక్వైరీ అది తక్షణం ప్రభుత్వం కనుక స్పందిస్తే ప్రభుత్వం మనల్ని తోలు తీస్తుంది అనేటువంటి ఒక భయం వస్తుంది. ఆ రకంగా కండక్ట్ చేయడం జరుగుతుంది.
అటువంటిది ఇప్పుడు ఎన్టీఏ మీద బాధ్యత పెట్టినాడు ప్రమాద్. ఏమన్నాడు ఆయన ప్రమోద్ ప్రధాన్ ఆ రోజు అన్నాడు ఎన్టీఏ చూసుకుంటుంది, ఎన్టీఏ వాళ్ళు చెప్పినారు మాదే బాధ్యత అని. కాదు కదా, గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ కూడా యూనివర్సిటీ కాదు, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ప్రభుత్వం నిఘా వేసి ఉంది, ఎక్కడ తప్పు జరిగినా ప్రభుత్వం వెంటనే పట్టుకుంటుంది. మనం రైట్, గఫూర్ గారు లైన్ కట్ అయింది. ఏమైనా కూడా నంద్యాల మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన, ఈ నిర్లక్ష్యం, నేను గందరగోళం అనడానికి నేను సిద్ధంగా లేను. ఇది నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యం మొత్తం విద్యా వ్యవస్థకి లేదా సిస్టమ్కి, ఏపీలో ఉన్న సిస్టమ్కి ఇది ఒక అలార్మింగ్. ఈ అలార్మింగ్ బేస్ చేసుకుని ప్రభుత్వం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సి మీద రచ్చరచ్చ అవుతోంది. మళ్ళీ రేపు సెప్టెంబర్ ఎండ్లోనో అక్టోబర్ ఫస్ట్ వీక్లోనో మళ్ళీ డిఎస్సి పెట్టబోతున్నారు. ఇంకా చాలా ఎగ్జామ్స్ రాబోతున్నాయి. కాబట్టి దీన్ని ఒక అలార్మింగ్ కింద తీసుకుని అలర్ట్ అయ్యి సిస్టమ్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, మీరు చర్చలో పాల్గొన్నందుకు. మనం ఇంకొక టాపిక్కి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత.